వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ముఖాల అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కంటి తుడుపు చర్య చేపట్టింది. 2 కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశించింది. అచ్చువెల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రీపోలింగ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నిన్న పోలీసుల రాజ్యంలో టీడీపీ ముఖాలు రిగ్గింగ్ కి పాల్పడ్డాయి. దీంతో ఎన్నికల కమిషన్ కు ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అచ్చువెల్లిలోని 3వ పోలింగ్ బూత్లో అలాగే ఈ కొత్తపల్లిలోని 14వ బూత్లో రీపోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. నిన్న ఒక్కో పోలింగ్ బూత్ ను 400 నుంచి 500 మందితో టీడీపీ మూకలు ఆక్రమించుకుని రిగ్గింగ్ కి పాల్పడ్డాయి. ఏ ఒక్క ఓటర్ను పోలింగ్ బూత్ లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. టీడీపీ గుండాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. చివరికి ఏజెంట్లను సైతం బూత్ లోకి వెళ్లనివ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, కవిత, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జెడ్పీటీసీ పులివెందుల ఎన్నికకు సంబంధించినటువంటి పోటీలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ పూర్తి స్థాయిలో నిన్న జరిగినటువంటి ప్రజాస్వామ్య అపహాస్యం అయినటువంటి ఒక అరాచకపు వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో ఏదైతే వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా కాకుండా కంటి తుడుపు చర్యగా ఎన్నికల కమిషన్ రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం కూడా 15 పోలింగ్ కేంద్రాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు వివిధ ప్రాంతాలు, అంటే ఈ నియోజకవర్గ సంబంధం లేని వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తం కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా వాళ్ళు పోలింగ్ బూతులను ఆక్రమించుకొని ఏజెంట్లను లోపలికి రానివ్వకుండా, ఓటర్లను కూడా ఓటు వేసేందుకు రానివ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్లిప్పులు లాక్కోవటం, ఏజెంట్ల దగ్గర ఉన్నటువంటి పోలింగ్ ఫామ్స్ని, ఏదైతే ఏజెంట్ ఫామ్స్ని లాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అరాచకం చేసి ఎక్కడికక్కడ దాడులు చేశారు. ఎవరిని కూడా ఇటు మీడియాతో సహా ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఒక అరాచకం అంటే ప్రతి గ్రామ శివారులో పోలింగ్ బూతుల దగ్గర భారీగా వాహనాలు అడ్డం పెట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బూతులను ఆక్రమించుకునే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా వాళ్ళు అడుగుతుంది. విపరీతంగా దొంగ ఓట్లు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సైక్లింగ్ చేసి దొంగ ఓట్లు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ జరిగినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి వెబ్ కాస్టింగ్ కానీ, అదేవిధంగా బయట పక్క పెట్టినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇవ్వాలి. అదేవిధంగా బయటకు విడుదల చేస్తే ఎవరెవరు దొంగ ఓట్లు వేశారు, ఏ విధంగా బయట అరాచకం సృష్టించారనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అవి ఇవ్వాలి. అంతేకాకుండా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించినటువంటి మొత్తం 15 పోలింగ్ బూతులకు కూడా మళ్ళీ ఫ్రెష్గా ఏదైతే ఎన్నికలు నిర్వహించాలి, రీపోలింగ్ నిర్వహించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి భిన్నంగా ఏదైతే ఎన్నికల కమిషన్ కేవలము 2 పోలింగ్ బూతులు ఎక్కడైతే తక్కువ ఓటింగ్ ఉండి తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి ఈ ఎన్నికల సందర్భంగా కొంతమంది జంప్ అయ్యారు, ఆ ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు రీపోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అచ్చువెల్లి కానీ అటు ఈ కొత్తపల్లి కానీ బూత్ నెంబర్ 3 అదేవిధంగా బూత్ నెంబర్ 14లో ఇప్పుడు రీపోలింగ్ అంటూ ఎన్నికల కమిషన్ ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి. దీన్ని ఏ అభ్యర్థి కూడా ఒప్పుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 15 బూతుల్లో రీపోలింగ్ జరగాల్సిందే. మొత్తం మీద అయితే అన్ని పోలింగ్ బూతుల్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసేసి పెద్ద ఎత్తున రిగ్గింగ్కి పాల్పడినటువంటి పరిస్థితి. ఒక ప్రజాస్వామ్యాన్ని, ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుని కాలరాసే విధంగా ఓటర్ను కూడా పోలింగ్ బూతుల్లోకి రాకుండా ఓటర్ స్లిప్పులను కూడా లాక్కొని వాళ్ళు ఈ విధంగా వాళ్ళే ఓట్లు వేసుకొని ఇది ఒక ప్రజాస్వామ్యంలాగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం 15 బూతుల్లో కూడా దీనికి చేయాలి. అంతేకాకుండా మొత్తం 14వ తారీఖు అంటే రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ ప్రక్రియను కూడా ఇమీడియట్గా నిలిపివేయాలని చెప్పేసి కూడా ఈ వైఎస్ఆర్సీపీ కానీ అదేవిధంగా ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎన్నికల కమిషన్ కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కంటి తుడుపు చర్యగా మాత్రమే ఎన్నికల కమిషన్ స్పందించి కేవలం 2 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే ఈరోజు రీపోలింగ్కి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కవిత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.